తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకటరామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సాల్, డిఆర్ఓ పెంచల కిషోర్ తదితర అధికారులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి వ్యక్తి వారి మాతృభాషను గౌరవించి ఆ భాషలోనే మాట్లాడాలని, మన తెలుగు భాష అందులోనే మాట్లాడడం అలవర్చుకోవాలని అన్నారు. గిడుగు వెంకటరామమూర్తి 1863వ సంవత్సరం ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేట గ్రామంలో వెంకమ్మ వీర్రాజు దంపతులకు జన్మించారని తెలిపారు. తెలుగు భాషోద్యమానికి మూలపురుషుడు, బహుభాషా కోవిదుడు అని, వ్యావహారిక భాషకు ప్రాణం పోసిన వారని తెలిపారు. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యునికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు వెంకటరామమూర్తి జయంతిని తెలుగు మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. మన భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని, తెలుగు భాషపై మమకారం పెంచుకోవాలని, తెలుగుని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని అన్నారు. ఇతర రాష్ట్రాల వారు ఎలాగైతే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వారి మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూ అందులోనే మాట్లాడడం చూస్తున్నామని, మన రాష్ట్రంలో కూడా మన కుటుంబాల్లో పూర్తి స్థాయిలో తెలుగులోనే మాట్లాడాలని, తెలుగులో మాట్లాడడం నామోషిగా భావించే పరిస్థితులు ఉండరాదని, తెలుగు భాషలో మాట్లాడడం మనకు గర్వంగా భావించాలని తెలుపుతూ ఇంగ్లీషు కూడా ముఖ్యమే, కానీ తెలుగు మన ప్రధాన భాష అని గుర్తెరగాలని అన్నారు. మన తెలుగు మాతృభాషను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో మాట్లాడాలని తెలిపారు. చిన్న వయసు నుండి పిల్లలకు ముందుగా స్పష్టంగా అర్థమయ్యే భాష మాతృభాష అని, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాతృభాష మన తెలుగు భాష అని అన్నారు. జేసీ శుభం బన్సాల్ మాట్లాడుతూ వేరే రాష్ట్రం నుండి వచ్చిన తనకు తెలుగు భాషపై అవగాహన ఉందని, తెలుగు భాష ఎంతో తీయనైనదని, కమ్మనైనదని కొనియాడారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా గుర్తించబడిన గొప్ప భాష మన తెలుగు భాష అని కొనియాడారు. డిఆర్ఓ పెంచల కిషోర్ మాట్లాడుతూ తెలుగు మాతృభాష వ్యావహారిక భాషగా, సరళ భాషగా అందరికీ అందుబాటులోనికి తీసుకువచ్చిన గిడుగు విశేషమైన కృషి ఎనలేనిదని, శ్రీకృష్ణదేవరాయలు మెచ్చి వారు తెలిపిన మాటలు దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలిపిన మాటలను గుర్తు చేశారు. అనంతరం కలెక్టర్ పలువురు తెలుగు భాషా కోవిదులను సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, తెలుగు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.